60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన విజయ్ జక్కూజే గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. రీసెంట్గా ఒక కేసు చూసాను నేను. అది ఏంటి అంటే, మనకి విడాకులు, తన రిలేషన్షిప్లో ఏదో ప్రాబ్లం ఉంది. షీ కేమ్, ఒక అడ్వకేట్ దగ్గరికి, లాయర్ దగ్గరికి తను వచ్చింది, ఇలా విడాకుల కోసం అప్పీల్ చేసుకుంది. సో తనదేదో తను చెప్పుకుంది. అండ్ అక్కడ ఏంటి, ఆ లాయర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, హ్యాస్ టు కౌన్సిల్ అండ్ న్యాయం చేయాల్సిన డ్యూటీ తంది, పొజిషన్ తంది. బట్ అలా కాకుండా తనే అరాజ్ చేయడం, తనే తినని ఇంకా అబ్యూజ్ చేయడం, ఇలాంటివి చేయడం చేశారు. సో ఎక్కడ పోతున్నాయి అంటారు అసలు? మనిషి ఒక హ్యూమన్ వాల్యూస్ ఎక్కడ పోతున్నాయి అని అంటారు? అక్కడ చెప్పాలంటే ఫస్ట్ స్టెప్ అమ్మాయి ఒక ప్రాబ్లమ్ తో వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో సంథింగ్ ఆ రిలేషన్ లో బాగాలేకుండా, మేబీ అది ఫిజికల్ రిలేషన్ లో బాగుండకపోవచ్చు, మేబీ ఫ్యామిలీలో ఏదో సమ్ రీజన్ వల్ల ఆమె విడాకులు తీసుకొని తన దగ్గరకు వచ్చింది. ఆ మిస్సింగ్ లో అలాంటి వాళ్ళు ఏంటంటే కేసు మొత్తం స్టడీ చేయడానికి మొత్తం చెప్పమంటారు. అవును, కంప్లీట్ గా చెప్పమంటారు. అక్కడ వాళ్ళకి దొరుకుతుంది ఏంటి, వీక్ పాయింట్ దొరుకుతుంది. ఎదుటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాస్పెక్ట్ లో ఆలోచించే వాళ్ళకి ఏముంటది, ఇక్కడ అమ్మాయిని ఎక్కడ నేను లొంగ తీసుకోవాలని ఉంటది. అప్రోచ్ అవుతారు అంటే ఈ అమ్మాయిని ఎక్కడ బెండ్ అవుతుంది అనే ఆలోచనలు ఉంటది. కానీ ఈ అమ్మాయికి ఉండాల్సింది ఏంది, ఆల్రెడీ ఒక ప్రాబ్లంతో వచ్చింది, ఇంకో ప్రాబ్లం నేను క్యారీ చేయాలని ఉందా? లేదు. ఇప్పుడు అంత ఫిజికల్ రిలేషన్ దానికి వెళ్ళిందంటే ఈ అమ్మాయికి ఇష్టం లేదని జరగదు. ఎగ్జాక్ట్లీ, అవును కదా. సరే తనేమో చిన్న స్కూల్ పిల్లనా కాదు, ఆల్రెడీ షీఈ్ మ్యారీడ్. సో తనకి లైఫ్ అంటే ఏంటి, అలాంటి ఫిజికల్ లైఫ్ అనేది ఏంటనేది మొత్తం తెలుసు. సో ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా కూడా మనకి ఎక్కడైతే గ్యాప్ ఇస్తామో దూరతామని చూస్తుంటారు. అది మైట్ బి మనీ కావచ్చు, సైకలాజికల్ కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, ఎనీథింగ్ వాట్ ఇట్ మే బి. వాళ్ళు అక్కడ స్పేస్ ఎక్కడ క్రియేట్ చేస్తే మనం దూరిపోయి మన స్పేస్ ని క్రియేట్ చేసుకుందామని చూస్తారు. ఈ అమ్మాయి విషయంలో కూడా జరిగింది. మేబీ అమ్మాయి కేస్ స్టడీ చెప్పినప్పుడు మేబీ ఫిజికల్ లైఫ్ బాగాలేదని చెప్పొచ్చు, తన హస్బెండ్ స్పెండ్ చేయట్లేదని చెప్పొచ్చు, టైం ఇవ్వట్లేదని చెప్పొచ్చు. ఆ టైంని ఇక్కడ క్యారీ చేసుకున్నాడు తను ఇవ్వచ్చు ఆ టైంని. ఇప్పుడు తనకు ఉండాల్సిన మెంటాలిటీ ఆల్రెడీ ఒక పెయిన్ఫుల్ లైఫ్ లో ఉన్నాను, నాకు లైఫ్ వద్దు అనుకుని వచ్చింది. అలాంటి టైంలో అమ్మాయి ఎంత సెక్యూర్ గా తనని తాను సెక్యూర్ చేసుకోవాలి. అలా కాకుండా ఏం చేసింది, తనతో ట్రావెల్ చేసింది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, తను ఫిజికల్ అబ్యూజ్ చేసినందుకు, ఫిజికల్ రిలేషన్ ఉన్నందుకు కాదు, తన మళ్ళీ సేమ్ అంత ముందు మేబీ అదే క్యారీతో వచ్చినట్టుంది, అంటే పట్టించుకోవట్లేదని ఒక థింగ్ తో వచ్చినట్టుంది. ఇప్పుడు అది తను ప్రెగ్నెంట్ అవ్వడంతోనే తను కూడా పట్టించుకోవట్లేదు. సో పట్టించుకునేది ఉంటే ఇది కంటిన్యూ అయ్యేది కదా. సో తనకంటూ ఆ లాయర్ కు తనకు ఫ్యామిలీ ఉంది కావచ్చు, జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక మీడియా ఎంటర్టైన్ చేశాడు, వదిలేస్తే అయిపోతుంది అన్నట్టు అనుకున్నారు. బట్ ఈ అమ్మాయి అలా పట్టేసుకుంటది, ప్రెగ్నెంట్ ఏదని తను కూడా ఊహించలేదు అక్కడ. సో ఈ అమ్మాయికి మెయిన్ ప్రాబ్లం ఏంటి, తను అసలు అప్పటి నుంచి నాతో ఉండట్లేదు. ఎందుకంటే ఎదుటి ఎవరికైనా కూడా ఇప్పుడు బిర్యానీ తినే వాళ్ళకి బిర్యానీ కడుపు నిండా పెట్టినాక మళ్ళీ ఇమీడియట్లీ తీసుకెళ్లి బిర్యానీ పెడితే తింటారా? ఎవరు తినరు. సో ఈ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయిని వాడుకున్నారు, ఆల్రెడీ ఫిజికల్లీ ఎంజాయ్ చేశాడు. ఇంకెందుకు నాకు కేసు గురించి, అమ్మాయి ఇప్పుడు కేసు పక్క పెట్టి నువ్వు నాతో ట్రావెల్ చేయాలనేది. ఆయన ఇంటెన్షన్ ఏంది, ఆమెతో ట్రావెల్ చేయాలని కాదు, లివింగ్ రిలేషన్షిప్ లో ఉండాలని ఏం లేదు. ఆ టైంలో ఎంజాయ్ చేయాలి, వదిలేయాలనేది కాదు. ఆ టైంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది, ప్రెగ్నెంట్ అయిపోయింది ఆ అమ్మాయి. బట్ ఈ అమ్మాయి వచ్చిన పెయిన్ ఏంటి, నేను అసలు ఏ ప్రాబ్లమ్ తో వచ్చినా, అసలు ఆ వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే ఆ వ్యక్తితో నేను ఎందుకు ట్రావెల్ చేయాలి, మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆమె అండి తను ఓకే నాకు ఇక్కడ మిస్ అయిపోయింది కదా రిలేషన్, ఇక్కడ దొరుకుతుంది, అమ్మాయి కూడా తప్పే కదా. సో చాలా మంది ఏంటంటే యాక్షన్ కి రియాక్షన్ ఇస్తారు కానీ రెస్పాన్సిబుల్ గా ఆలోచించి రెస్పాండ్ గారు ఎవరు. మీరు అన్నట్టు ఇక్కడ వృత్తిపరంగా తను ఏం చేయాలో అది చేయాలి. ఇలా చాలా వాటితో అవుతుంటాయి. నాట్ ఓన్లీ అడ్వకేట్స్, పోలీస్, లా, టీచర్స్, డాక్టర్స్, వీళ్ళందరి దగ్గర కూడా సేమ్ రిపీట్ అవుతుంది. టీచర్స్ చూసుకుంది ఏంటంటే వీక్ పిల్లలు ఉంటారు, వాళ్ళ స్టూడెంట్స్ మార్క్స్ వేస్తా అని కావచ్చు. ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళ వీక్ పాయింట్ ని దొరకబడతారు. చాలా మంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, సార్ మంచిగా మాట్లాడతాడు మాతో, మేము ఎగ్జామ్ రాసిన రాయకుండా కూడా మార్క్స్ వేస్తాడు, వాళ్ళ ఒక వరల్డ్ లైక్ తీసుకెళ్తారు వాళ్ళని. స్లో పాయిజన్ చేసి అంటారు సరే, ఇంజెక్ట్ చేస్తుంటారు అన్నట్టు. ఇలాంటి విషయం, నువ్వు చదువుకున్న పర్లేదమ్మా, నేను మార్క్స్ ఇస్తాను, నాతో క్లోజ్ ఉన్నాయి, ఇలా క్లోజ్ చేస్తూ వాళ్ళు వీళ్ళకు కూడా ఏంటంటే మనకి ఏ పెయిన్ లేకుండా మనకి ఏదో ఒకటి వస్తుంది కదా. వాళ్ళ షాపింగ్ తీసుకెళ్లడం కానీ, ఏం తెలియని పిల్లలకి ఏదో ఒకటి కొనిస్తుంది ఏంటంటే వాళ్ళ భ్రమలో బతికేస్తుంటారు. వాళ్ళకి ఆ టైంలో ఏమంటుంటే వీళ్ళు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకుంటారు, వీళ్ళు తినేస్తున్నారని ఎవరు అనుకోరు. స్కూళ్ళలో పిల్లలు చాలా మంది చూస్తే ఏంటంటే స్కూల్ పిల్లల మీద జరిగే అగత్యాలు ఎవరు చేస్తున్నారు, టీచర్సే చేస్తున్నారు.
మాక్సిమం టీచర్సే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ మెంటాలిటీ తెలుసు, వాళ్ళు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తే తెలుసు, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారా లేదా అనేది కూడా తెలుస్తుంటుంది. వీళ్ళు నా విషయం ఇంకోరికి చెప్పారనేది కూడా తెలుసు. ఎంతో ఘోరాలు జరుగుతాయి కానీ బయటకు వస్తున్నాయి. మేబీ వేరే వాళ్ళు చూడడం కానీ, మేబీ వాళ్ళు కన్సీవ్ అవ్వడం కానీ ఇలాంటి వచ్చినప్పుడు మాత్రమే చూస్తారు. ఇలా రాని చాలా కేసెస్ ఉన్నాయి, అవి ఎవరు చూడట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళ మెంటాలిటీ ఎక్కడి వరకు వెళ్తుంది, వీళ్ళు ఎవరికి వరకు చెప్తారు. ఈ అమ్మాయి విషయంలో కూడా అంతే. తను యాజ్ ఎ లాయర్ గా తను చేయాల్సింది చేయాలి. కాకపోతే ఏంటంటే తనకు వీక్ పాయింట్ దొరికింది. మేబీ ఆ అమ్మాయి వచ్చుతోనే అనుకోవచ్చు ఈ అమ్మాయిని ఎలాగైనా యూజ్ చేసుకోవాలని. బట్ ఆ అమ్మాయికి సెన్స్ ఉండాలి కదా ఫస్ట్. అతన్ని ఎలా బిహేవ్ చేస్తున్నాడు నాతోని, అంటే కేసు కాకుండా వేరే మాట్లాడుతున్నాడా, తను అలా ఆలోచించేది ఉంటే ఇంత మళ్ళీ ఇంకో పెయిన్ లాగా వచ్చేది. అతను ఆల్రెడీ ఒక పెయిన్ క్యారీ చేసుకుని వచ్చింది, ఇప్పుడు డబుల్ చేసుకుంది. ఇప్పుడు అక్కడ ఫస్ట్ పర్సన్ రెస్పెక్ట్ చేయడు, ఇతను అసలే రెస్పెక్ట్ చేయడు. ఇప్పుడు 2 పెయిన్స్ మధ్యలో ఉంటే టోటల్ ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల ఫ్యామిలీ సఫర్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవుతారు. టోటల్ ఎంటైర్ ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేసిందా లేదా? ఇప్పుడు ఈ 2 కాక మళ్ళీ తన ఫ్యూచర్ లో ఎవరన్నా పర్సన్ ని తీసుకోవాలన్నా వాళ్ళు ముందుకు రారు డెఫినెట్లీ. ఇవన్నీ చూసి ఇప్పుడు తెలిసిన వాళ్ళైతే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ ఆమె గుడ్డా బ్యాడా తెలియదు ఫస్ట్ ఇన్సిడెంట్ లో. బట్ ఏదో ప్రాబ్లమ్ తోనైతే డివోర్స్ తీసుకోవాలనుకుంది. బట్ ఇక్కడ నువ్వు చూసిన ఇన్సిడెంట్ వల్ల ఏంది, ఆ ఇన్సిడెంట్ లో కూడా బ్యాడ్ అయిపోయింది. ఫస్ట్ ఇండియన్ కూడా బ్యాడ్ కాబట్టి ఇక్కడికి వచ్చింది, ఇలాంటి రిలేషన్షిప్ పెట్టుకుంది. సో అందుకే డివోర్స్ తీసుకోవాలనుకుంది, ఇక్కడికి వచ్చింది, ఇలాంటి పని చేసింది. మేబీ అతనికి నచ్చిన ఇలాంటి పనులు చేస్తుంటే వదిలేసాడేమో అని అతనికి సపోర్ట్ వెళ్తుంది. డైరెక్ట్లీ మైండ్ సెట్ ఏంటంటే అంటే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అంటాం కదా, అది ఒకటి జరిగినప్పుడు మేబీ 100 మంచి పనులు చేసినా కూడా ఒక చెడు పని చేస్తుంటేనే దీన్నే గుర్తుపెట్టుకుంటారు. ఆ 100 గురించి ఎవరు ఆలోచించారు. ఈ 100 పని ఏదైతే చేస్తారో తను మొత్తం అదే అంటారు. నెగటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి జడ్జ్ చేస్తారు. కాబట్టి ఆ అమ్మాయి మేబీ ఆ ఏ ప్రాబ్లమ్ తో వచ్చిందో మనకు తెలియదు. బట్ కాకపోతే అక్కడికి వచ్చినాక అంత వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆమెకి. ఎప్పుడైతే తనకి రాంగ్ గా తనతో టచ్ చేస్తున్నాడు, తనతో బిహేవ్ చేస్తున్నాడు, ప్రొవోక్ చేస్తున్నాడు అప్పుడే అమ్మాయి కొంచెం దూరం వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ లో పడాల్సిన అవసరం ఉండకపోయేది. బట్ ఆయన డెఫినెట్లీ తను ప్రొటెక్ట్ చేసుకుంటాడు, తనకో ఫ్యామిలీ ఉండొచ్చు డెఫినెట్లీ. తను ఈ అమ్మాయిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? ఆల్రెడీ అమ్మాయికి డివోర్స్ కాలేదు. ఇప్పుడు యాజ్ ఎ లాయర్ కి అన్ని తెలుసు టెక్నిక్స్. లాయర్ గాని అమ్మాయితో అంటే డివోర్స్ గానీ అమ్మాయిని తీసుకొచ్చి చేసుకుంటే నేనే చిక్కుల్లో పడతా అని మేబీ అతనికి కాంపిటీటర్ ఉన్న లాయర్లే కేసు వేయచ్చు. నువ్వు వేరే వాళ్ళ భార్య నువ్వు వెళ్ళ ఉంచుకుంటావు. మేబీ ఎనీ రిలేషన్, మ్యారేజ్ చేసుకున్నా, రిలేషన్లు ఉన్నా, ఎనీథింగ్ ఉన్నా ఎదుటి వాళ్ళు దొరకబడడానికి రెడీగా ఉంటారు. కాబట్టి ఆబ్వియస్లీ ఆ అమ్మాయిని దూరం పెడతాడు. ఇప్పుడు ఇంకా ప్రెగ్నెంట్ అయింది, ఫిజికల్లీ నేను యూజ్ చేసుకున్నా అని తెలిసినప్పుడు ఇంకా కంప్లీట్లీ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఆ ఎస్కేప్ అవ్వడమే అమ్మాయికి బయటకు వచ్చింది. అదే ఎస్కేప్ కాకుండా అలానే ట్రావెల్ చేశారు అనుకోండి, ప్రెగ్నెన్సీ తీసేయడం కానీ తనతో ఇంకా ట్రావెల్ చేస్తూ ఇంకేం చేశారు, అమ్మాయి బయటకు వచ్చేది, ఆ ఫ్యాంటసీ వరల్డ్ లోనే తిరిగేది. ఫస్ట్ ఎవరైనా ఆలోచించాల్సింది మనం ఎందుకు వెళ్ళాము, మన ఇంటెన్సిటీ ఏంటి, మన ఐడెంటిటీ ఏంటి, దాన్ని కోల్పోతున్నామా వేరే వాళ్ళ దగ్గర అనేది ఎవరు ఆలోచించట్లేదు. వేరే వాళ్ళ ఉచ్చులో పోయి మనమే పడుతున్నాం. వాళ్ళు జస్ట్ డోర్ ఓపెన్ చేస్తున్నారు, మనం వెళ్ళి దూడుతున్నాం. మన మెంటల్ స్టెబిలిటీ ఇంపార్టెంట్ లేదు. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు, స్టేబుల్ ఉండలేకపోతున్నాం, మన గురించి మనం ఆలోచించట్లేదు. మనం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, మనకు అంత కెపాసిటీ ఉందా, వాళ్ళతో ట్రావెల్ చేయొచ్చా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఏమీ లేదు. జస్ట్ ఎదుటి వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే మనం దూరిపోతాం. వాళ్ళ బౌండరీలకు వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు కదా. ఆ బౌండరీలకు మనం ఎందుకు వెళ్ళాలి? మనకంటూ ఒక బౌండరీని క్రియేట్ చేసుకుని మన ఐడెంటిటీ మనం మిస్ అవుతున్నాం. ఇప్పుడు ఆ విషయం జరగడం వల్ల అమ్మాయి ఎంత మంచిదైనా కావచ్చు, ఒక నెగిటివిటీగా వెళ్ళిపోతారు కదా, ఈ అమ్మాయి అదే మెంటాలిటీ అని ఆ ఐడెంటిటీని కోల్పోతుంది. అంతకుముందు ఇప్పుడు ఎవరైతే డివోర్స్ తీసుకోవాలనుకున్న భర్తకి సపోర్ట్ చేస్తారు డెఫినెట్లీ. ఈవెన్ లాయర్స్ కూడా తన సైడ్ వాదిస్తారు. ఈ అమ్మాయి ఆయన మీద అంత ముందు ఉన్న రాంగ్ అంతా రైట్ అయిపోతుంది. కాబట్టి మన పరిధి ఎంత ఉంది, మన ఐడెంటిటీ మనం కోల్పోతున్నాము, మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాము, మన ఎగ్జిస్టెన్స్ ఏందని ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటి తప్పులు అసలు చేరు దరికి కూడా రానియరు. సో దానివల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. Yeah, and థ్యాంక్ యూ.